హలో అండి, వెల్కమ్ టు సరిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇంక ఇవాళ అయితే డింపుల్కి ఎగ్జామ్ ఉంది. ఈరోజు ఒకటి, ఇంకా థర్స్డే ఒకటైతే ఉంది. ఇంకా రెండు అయిపోతే డింపుల్కి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినట్టే. ఇంక ఇప్పుడైతే నేను డింపుల్ వెళ్తున్నాం కదా, నాన్న వచ్చుంటాడు. నాన్న అయితే తీసుకొని వెళ్తున్నాడు రోజు అయితే. ఇంక ఇవాళ నాన్ననైతే ఊరికి పంపిస్తున్నాను. అక్కడ ఇల్లు కడుతున్నాం కదా, అక్కడ నీళ్ళు పట్టాలని చెప్పి నాన్నైతే ఊరికి పంపన్నాను. నేను డింపుల్ వెళ్ళిపోదాంలే, డింపుల్ పర్లేదు బాగానే తోలుతున్నాడు, నేనే డ్రైవ్ చేద్దాం అనుకున్నా. కానీ డింపుల్ నేను తోలుతానులేమ్మా, నువ్వు కూర్చో, నీకు బ్యాక్ పెయిన్ కదా అన్నాడు. ఎట్లా తోలుతాడో ఏమో అనుకున్నా. నిన్న బాగానే తీసుకొని వచ్చాడు ఎగ్జామ్కి అయితే. ఇంకా అందుకే ఇంకా ఏమిటికిలే, మళ్ళీ పాపం నాన్న కూడా అంత దూరం నుంచి రావాలి అనేసని నేను డింపుల్ అయితే బయలుదేరుతున్నాము. ఇంక ఇప్పుడైతే టిఫిన్ అయితే నేను పొంగలి సాంబార్ చేస్తున్నాను. అలానే లస్తాను కూడా రెడీ చేయించేసాను. స్కూల్ ఉంటుంది కదా అనుకున్నాను, తనైతే వచ్చేస్తాను అని చెప్పింది. అందుకని ఇంకా లంచ్ మళ్ళీ వచ్చి చేద్దాంలే అనేసని టిఫిన్ పొంగల్ అయితే చేస్తున్నాను. ఫైనల్ టచ్ పొంగల్ అయితే తిరగబాతు చేయాలి. ఇంకా వెళ్ళి పొంగల్ అయితే తిరగబాతు చేసేస్తాను. ఇప్పుడైతే పూజ అయితే మా వారు చేసేసి బయట వెళ్ళారు. పొంగలి అయిపోయింది, నెయ్యి తిరగబాతు అయితే పెట్టాలి. ఇంక ఇదైతే సాంబారు. మునక్కాయ సాంబార్ చేశాను లంచ్లోకి, అలానే పొంగల్లోకి కూడా బాగుంటుంది అని చెప్పి మునక్కాయలు ఉంటే ఇంకా అవే అయితే సాంబార్ చేసేసాను. ఇంక ఇది అయిపోయింది. ఇదైతే పప్పు నానబెట్టాను ఈవినింగ్ చేద్దామని చెప్పి. లస్తాకి కాలేజ్ ఉంటుందేమో అని చెప్పి నేనైతే రైస్ అయితే నానబెట్టేశాను కుక్కర్లో. ఇంకా పెట్టేద్దాం అన్నప్పుడు నేను వచ్చేస్తాను మమ్మీ అని చెప్పింది. ఇంకా అరటికాయ కూడా తాలింపు చేద్దాము అనేసి ఉడకబెట్టాను. ఇంకా తను వచ్చేస్తాననిందని ఇంకా నేనైతే ఇప్పుడు వంట అయితే ఏం చేయాల, టిఫిన్ వరకు అయితే చేశాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి పెనం పెట్టి నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి తిరగబాత పెడితే బాగుంటుంది పొంగల్లోకి అయితే. ఇంకా ఒక స్పూన్ నెయ్యి అయితే వేసాను పెద్ద స్పూన్తో. నెయ్యి అయితే కరిగింది. ఇంకా జీడిపప్పులు అయితే చిన్నవిగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇది నెయ్యిలో బాగా ఫ్రై చేసి పొంగల్లోకి అయితే వేసేస్తాను. ఓరే ఇంకా వేగిపోయింది. ఇంకా ఆపేసి పొంగల్లోకి అయితే వేసేస్తాను. ఇంక ఇది మొత్తం ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఇలా నెయ్యి తిరగబాత పెట్టుకోవడం వల్ల పొంగల్ టేస్ట్ బాగుంటుంది. పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే వేయించేస్తాను. మా పిల్లలకి ఇలా కొంచెం లూజ్గా ఉంటేనే ఇష్టము. పొంగలి గట్టిగా ఉంటే తినటం లేదు, అంతగా నచ్చలేదంట. అమ్మమ్మ చేసినట్లు చెయ్యి, అదే మాకు ఇష్టము అని అంటే ఇంక అందుకని అప్పటి నుంచి ఇలాగే అయితే చేస్తున్నాను. నాకు కుక్కర్లో కొంచెం రైస్ లాగా ఉండేటట్లు చేసుకుంటే ఇష్టము. వీళ్ళకైతే ఇలా లూజ్గా ఉండాలి. ఇంకా పొంగల్ వేయించేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ సాంబార్ అయిపోయింది కాబట్టి సాంబార్ వేయించేస్తున్నాను. ఇంక ఇలా పిల్లలకి ఇచ్చేస్తున్నాను. పొంగల్ అయితే వేసుకున్నాను నేను కూడా కొంచెం. పొంగలి సాంబార్ కాంబినేషన్ ఎప్పుడు సూపర్ హిట్టే, బాగుందండి పొంగల్ అయితే.
ఇంకా మేము తినేసి ఇంకా డింపుల్ని తీసుకొని బయలుదేరేస్తాను. ప్లస్తో అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇంకా తనతో నాకేం ఇబ్బంది లేదు. ఇంకా నేను డింపుల్ అయితే బయలుదేరేస్తాము తినేసి అయితే. నేను డింపుల్ వాళ్ళ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా నాకు బాయ్ చెప్పేసి ఇంకా స్కూల్ లోపలికి అయితే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతసేపు అక్కడే కూర్చున్నాను. ఇంకా అక్కడ ఉండకూడదంట. నేను ఇదే కదా ఫస్ట్ టైం అక్కడ ఉండడము. ఎగ్జామ్ అయిపోయేదాకా బయట ఎక్కడన్నా ఉండండి కానీ స్కూల్ దగ్గర ఉండకూడదు అని చెప్పారు. ఇంకా అందుకని చెప్పి నేనైతే నిన్న మిస్ అయిపోయాను కదా, శివాలయంకి వెళ్ళాలనింది. ఇంక ఇవాళ అయితే ఆ గుడికి వెళ్దాము అని చెప్పి ఇంకా అక్కడ వాళ్ళని అడ్రస్ అడుగుతా ఇంకా ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది జీవకోన్లో ఫేమస్ శివాలయం టెంపుల్ అండి. నేనైతే ఇంతవరకు రానేలేదు. ఎవ్రీ ఇయర్ శివరాత్రి అప్పుడు కానీ లేకపోతే ఇవి కార్తీక సోమవారాలు జరుగుతాయి కదా, ఆ వారాల్లో ఏదో ఒక వారమన్నా రావాలనుకుంటూ ఉన్నాను. కానీ ప్రతిసారి ఇంకా దగ్గరలో ఉండే కపిల్ తీర్థంకి వెళ్ళిపోతున్నాను కానీ ఈ టెంపుల్కి అయితే ఇంతవరకు రానేలేదు. అందుకని చెప్పి ఇంకా ఈసారి ఎట్లా ఇక్కడికే కదా వచ్చాము అని చెప్పి అడ్రస్ కనుక్కొని నేను నిదానంగా నడుచుకుంటానే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. కొంచెం భయపడినాను. కొంచెం స్టెప్స్ ఉన్నాయి కదా, ఇంత ఎక్కగలుగుతానా లేదా, కొండపైన కళ్ళు ఉందే టెంపుల్ అనేసని మళ్ళీ దగ్గరికి వచ్చి చూస్తే పర్లేదు ఎక్కేవచ్చు అని చెప్పి ఇంకా పైకి వచ్చేసి శివుణ్ణి దర్శనం చేసుకున్నాను. అలానే పక్కనే నవగ్రహాలు, నాగాలమ్మ ఉన్నారు. ఇంకా ప్రదక్షిణలు అయితే చేసుకొని కొంతసేపు అయితే ఇక్కడే మర్రి చెట్టు నింది ఇంకా అక్కడే కూర్చున్నాను. కోతులు అయితే ఫుల్గా ఉన్నాయండి. అసలు బ్యాగ్ యాడ్ పెరుక్కునేస్తుందా అని భయపడినాను నేనైతే. బ్యాగ్ అంటే అందులో ఏం లేదు, చిన్న పర్సు, అందులో మొబైల్ పెట్టుకోవడానికైతే చిన్న బ్యాగ్ తెచ్చుకున్నాను. ఏమన్నా ఉందని పెరుక్కునేస్తాయేమో అని కొంచెం భయపడినాను. ఎట్లా ఏమనలేదులేండి, వాటికి తెలుసుగా ఉంది ఏం లేదని చెప్పి. ఇంకెక్కడే కొంచెంసేపు అయితే కూర్చునేసాను. ఇంకా టైం 2 hours ఉంది కదా, డింపుల్కి 2 hours అయిపోతుంది ఎగ్జామ్ అయితే. అందుకని చెప్పి ఇంకా ఉండి తీసుకొని వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాను. ఎట్లో నాకు మంచి ప్లేస్ అయితే దొరికింది. ఈ టెంపుల్కి ఎప్పుడెప్పుడు రావాలా అని అనుకుంటా ఉన్నాను. ఈ టైంలో అయితే కుదిరింది. దేవుడు ఎప్పుడు వరమిస్తాడో అప్పుడే మనకు ఆ స్వామి దర్శనం దొరుకుతుంది అనిపించింది. ఇంకా దర్శనం అయిపోయాక కిందకైతే వచ్చేసాను. అక్కడి నుంచి కొంచెం స్టెప్స్ పైకి వెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. అదైతే ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాను. అంటే కొంచెం అది ఎక్కువ స్టెప్సే ఉన్నాయి. ఇంకా మా వారు ఎప్పుడైనా ఉన్నప్పుడు వద్దాంలే, ఇప్పుడు ఒకటే అంత హైట్కి ఎక్కలేము అని చెప్పి నేనైతే ఇంకా వచ్చేసి ఇక్కడ పక్కనే వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ కూడా ఉన్నింది. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకున్నాను. చాలానే దేవుళ్ళు అయితే ఉన్నారండి. ఇంకా అన్నిటినీ అయితే ఒక రౌండ్ వేసేసి టైం కొంచెం ఉనింది. ఇంకా ఆ టైంలో నేను అక్కడే అయితే కూర్చొని ఇంకా 11 అలా అయ్యాక నేను స్కూల్ దగ్గరికి అయితే బయలుదేరాను. 11:15కి అలా మళ్ళీ స్కూల్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. డింపుల్ ఎగ్జామ్ ఉండే సెంటర్ దగ్గరికి నిదానంగా నడుచుకుంటూ 15 minutesలో వచ్చేసాను. ఇంకా ఒక 15 minutes ఆడ కూర్చొని మళ్ళీ నేనైతే ఇంకా ఇంటికైతే వచ్చేసాను. నేనైతే ఎగ్జామ్ అయితే బాగా రాశాడంట. 30 మార్క్స్కే కదా, ఇంకా రాశాడంట. ఇంక ఇంటికి వచ్చేసాక నేనైతే పూల చెట్లను అయితే చూస్తున్నాను. మార్నింగ్ నీళ్ళు పోయలేదు, ఇప్పుడు నీళ్ళు పోద్దాము అనేసని ఇంకా చూస్తున్నాను. ఇప్పుడండి ఈ ఫ్లవర్స్ బాగానే వస్తున్నాయి. నీడలో పెట్టాక ఒక 3-4 చెట్లలోకి అయితే ఈ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. నాకైతే బాగా అనిపించింది. ఇంకా అలానే నేను విత్తనాలు నాటాను కదా, అవైతే ఆడాడ ఒక్కొక్క తొట్లో చిన్న చిన్న మొలకలు అయితే వస్తున్నాయి. ఇంకా మా డింపుల్ అయితే వీటిని మధ్యలో నాటమంటే యాన్నో మూల తొట్టె అంచుల్లో అట్లా సైడ్లో కల్లా అయితే నాటాడు. అవైతే రావటమే లేదు.
ఇంకా వేస్ట్ అయిపోయినట్టే మనీ అయితే. ఏదో ఒక 2 మొలకలు అయితే వచ్చాయి. చూడాలి అవైనా కరెక్ట్‌గా వస్తున్నాయా లేవా అని చెప్పి. ఇంకా వీళ్ళు నీళ్ళు పోయడంలో ఉండే మొలకలు కూడా ఎగిరిపోతున్నాయి. చూడండి ఈ చివరి అంచుల్లో నాటుండాడు మొలకనైతే. అంటే విత్తనాలైతే నేను చెప్తూనే ఉన్నాను మధ్యలో కల్లా నాటు అని చెప్పి. తనైతే తనకి నచ్చినట్లే నాటాడు. సరే చూడాలి అది కరెక్ట్‌గా ఆ చెట్లే వస్తున్నాయా లేకపోతే వేరేటివి వస్తున్నాయా అని చెప్పి. ఇంకా నేను వెళ్ళి వంట అయితే చేసేవాలి. మార్నింగ్ చేయలేదు కదా. వచ్చేసాము. ఎండ అయితే మామూలుగా లేదు. అసలు ఎండకి కొంచెం కూడా ఉండలేకపోతున్నాము. ఇంకా వంట ఏమో అయిపోయింది. రైసు అరటికాయ ఫ్రై చేసేస్తాను ఇంకెప్పుడైతే. అస్సలు కాలేదు చెప్పాలంటే. డింపుల్ అయితే ఎగ్జామ్ బాగా రాశాడంట. ఈరోజు కొంచెం బాగానే అయిపోయింది. 11:15 ఎగ్జామ్ అయిపోయింది. అందుకని చెప్పి అలా ఉండి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చాను. నిన్న అయిపోయింది కానీ ఈరోజైతే ఎట్లయినా వెళ్ళాలి అని చెప్పి ఈరోజైతే వెళ్ళేసి వచ్చాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా డింపుల్ కూడా ఇప్పుడే వెళ్దామా అని అడిగాడు. వద్దు నాన్న ఎండకి ఇప్పుడే నేను పోయి వచ్చి ఫుల్ అలసిపోయాను, ఇంకింటికి వెళ్ళిపోదాము అని చెప్పి అయితే వచ్చేసాము. ఇంకా ఈరోజు వ్లాగ్ కూడా ఇలా అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఇవాళ వ్లాగ్ నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.